అర్ధరాత్రి సమయం 12:58. వీరయ్య చేతిలో ఒక మందు బాటిల్ పట్టుకుని తూలుతూ నడుస్తున్నాడు. తన ఇంటికి వెళ్లే దారి ఊరు చుట్టుకొని వెళ్ళాలి. ఇంకో దారి ఉన్నా కూడా రాత్రి 12 దాటితే ఆ దారి వైపు ఎవ్వరూ వెళ్లరు. ఎంత అవసరం ఉన్నా ఆ దారి వైపు కనీసం చూడకుండా వెళ్ళిపోతారు. ఆ దారి ఊరికి పొలిమేర దగ్గర ఉంటుంది. దగ్గరలో ఒక్క ఇల్లు కూడా ఉండదు. వీరయ్యకి ఆ దారి సంగతి తెలుసు. ఎంత తాగి ఉన్నా అర్ధరాత్రి అయితే అటు వెళ్ళడు. కానీ ఆ రోజు తాగిన దానికి వీరయ్యకి ఎంత టైం అయిందని కూడా తెలీదు. ఊరంతా తిరిగి వెళ్ళటం ఎందుకని ఆ దారి వైపు నడిచాడు. ఆ దారంతా ప్రశాంతంగా ఉంది. కనీసం కుక్కలు కూడా తిరగట్లేదు. దూరం నుంచి పురుగుల చప్పుడు. వీరయ్య తూలుతూ ఊగుతూ వెళ్తూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి వెనక ఏదో చప్పుడయ్యేసరికి వెనక్కి తిరిగి చూశాడు.